హలో గైస్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 8 లో ఈ వారం అభయ్ నవీన్ ఎలిమినేట్ అయిన సంగతి మీ అందరికీ తెలిసే ఉంటది కదా. ఇది ఫెయిర్ ఎలిమినేషనా లేదంటే అన్ఫెయిర్ ఎలిమినేషనా? మీ ఒపీనియన్ ని కామెంట్ బాక్స్ లో చెప్పేయండి. ఇకపోతే అభయ్ వచ్చేసి ఎలిమినేట్ అయ్యాక అర్జున్ అంబాటితో ఇంటర్వ్యూలో భాగంగా మణికంఠ గురించి హాట్ గా చాలా కొత్త విషయాలు చెప్పాడండోయ్. అవేంటో జోకలు కేసేద్దాం వచ్చేయండి. ముందుగా అభయ్ మాట్లాడుతూ, మణికంఠ చాలా ఇన్నసెంట్ అనుకున్నాను భయ్యా స్టార్టింగ్ లో. నిజంగా అసలు అబ్బాయి చాలా కేరింగ్ అండ్ ఎమోషనల్, చాలా మంచోడు అనుకున్నా. కానీ పోను పోను తన రియల్ క్యారెక్టర్ ఏంటో తెలిసేది. ఒక చోటు ఉంటూ సైలెంట్ గా ఉంటూ తన పనిలో తానే ఉంటూ నిమగ్నమైపోయి ఓ అని సీన్ చేస్తాడు. అది ఏందో నాకు అర్థమే కాదు. ఒక చోటే కూర్చుంటాడు, ఆయనలో ఆయనే మాట్లాడుతూ ఉంటాడు. అసలు ఏంది, ఎందుకు వచ్చింది పిల్లోడు బిగ్ బాస్ హౌస్ లో కంటే? నువ్వెందుకని వెళ్ళావు భయ్యా, అలా వెళ్ళావు ఇలా వచ్చేసావు అంటూ అర్జున్ కూడా ఇండైరెక్ట్ గా సెటైర్ వేసే ప్రయత్నం అయితే చేస్తాడా. దానికి అభయ్ వచ్చేసి, అఫ్ కోర్స్ నేను ఆడినానే అనుకుంటున్నా, 1-2 వారాలు అది ఏమైనా సరే నేనైతే 100% ఎఫర్ట్స్ పెట్టినా. నేను కూడా కాస్తో కూస్తూ ఆడాననే కదా నాగార్జున గారు లాస్ట్ వీక్ నన్ను క్లాన్ కి హెడ్ గా చేసింది. అయినా నేను ఎక్స్ టాస్క్ లో తప్పిస్తే మిగతా అన్ని టాస్క్ లో నా కాన్సన్ట్రేషన్ పక్కా ఉనింది. అదొక్కటే మిస్ అయింది. నాకు కొంచెం హెల్త్ బాగాలేక అది ఇదంటే ఏదో చెప్తూ కవర్ చేసేస్తాడనమాట. దానికి అర్జున్ వచ్చేసి, ఓకే ఓకే కూల్ భయ్యా, ఎందుకని ప్రతిదానికి అగ్రెసివ్ అయిపోతా ఉంటూ చెప్తాడా. ఇక మణికంఠ గురించి మళ్ళీ మాట్లాడుతూ, ఈ అబ్బాయి మాస్టర్ మైండ్ అనిపిస్తాడు. ప్రతి ఒక్క సీజన్ ని మిక్సర్ లో వేసుకొని తిప్పి 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 పిప్పి చేసి బాగా తాగేసి వచ్చేసాడు. ఎక్కడ ఎలా ఎప్పుడు ఎలా బిహేవ్ చేయాలో అన్ని తనకి తెలుసు. ఆ అబ్బాయి పక్కా టాప్ 5 దాకా ఉంటాడు. రాసి పెట్టుకోండి అంతే. నేను చెప్తున్నా కదా, ఆ రేంజ్ స్ట్రాటజీస్ అన్ని ఆ పిల్లోడి దగ్గర ఉన్నాయి. చాలా కైండ్ హార్టెడ్ గా ఉంటూ ఎమోషనల్ గా ఉంటూ మెల్లమెల్లగా క్యూట్ గా మాట్లాడేస్తూ అందరినీ బుట్టలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. చాలా స్ట్రాటజికల్ గా ఈ హౌస్ లో ఆడేది గేమ్ ఎవర్రా అంటే అది మణికంఠనే. నేను చెప్తున్నాను కదా అనేసరికి, అవునా మాకెందుకని, తను చాలా ఇన్నోసెంట్ గా జెన్యూన్ గా తన పనేదో తాను చేసుకుంటూ గేమ్ ఆడుతున్నట్లు అనిపిస్తుంది అంటే, అవును అలా అనిపించాలనే తను అలా చేస్తున్నాడు కదా. అందరూ నన్ను టార్గెట్ చేస్తున్నారు, నాకెవరు లేరు, అది ఇది బ్లా 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 అన్నట్లుగా అందరినీ మోసం చేస్తున్నాడు భయ్య అక్కడ హౌస్ లో. అదే తన స్ట్రాటజీ అంటూ అభయ్ నవీన్ వచ్చేసి మణికంఠ గురించి ఈ విధంగా చెప్తాడనమాట. మరి మీరేమంటారు? మణికంఠ జెన్యూన్ ఆర్ నాట్ జెన్యూన్? మీ ఒపీనియన్ ని కామెంట్ బాక్స్ లో మాతో షేర్ చేసేయండి.